హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 3 ఈజీ పదార్థాలతో నెయ్యి ఉపయోగించకుండా పర్ఫెక్ట్ మైసూర్ పాక్ని చాలా తేలికగా ఇంట్లోనే తయారు చేయొచ్చు. ఇది ఎంత రుచికరంగా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేస్తే ఇకపై బయట నుంచి మైసూర్ పాక్ తెప్పించుకోవాలని అనుకునే అవసరం ఉండదు. చాలా తక్కువ సమయంలో కొద్ది పదార్థాలతో ఎలాంటి కష్టం లేకుండా ఈ మైసూర్ పాక్ రెడీ అవుతుంది. ఒక పాత్రలో 1 కప్పు శనగపిండి వేసి 2 నుంచి 3 స్పూన్ల నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి మీరు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం శనగపిండిలో సమంగా కలిసిపోవాలి. శనగపిండిలో ఉండలు ఉండకూడదు. ఇలా మిక్స్ చేస్తే ఉండలు పూర్తిగా పోతాయి. తర్వాత ఈ మిశ్రమాన్ని జల్లెడ పట్టుకోవాలి. పైభాగంలో చిన్న చిన్న ఉండలు కనిపించిన స్పూన్ సహాయంతో బాగా నలిపితే అవి కూడా పోతాయి. ఇప్పుడు ఈ శనగపిండిని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు నేను 2 కప్పులు ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, అందుకు రెట్టింపు 2 కప్పుల ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి, అందుకే లో ఫ్లేమ్లో ఉంచి వేడి చేస్తున్నాను. ఇది వేడవుతుండగా మరో పాత్ర తీసుకొని 2 కప్పుల షుగర్ వేసుకుంటున్నాను. ఈ 2 కప్పుల షుగర్ 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. దీనిని కూడా బాగా వేడి చేయాలి. చక్కెర నీళ్లలో పూర్తిగా కరిగి సిరప్ తయారయ్యే వరకు వేడి చేసుకోవాలి. షుగర్ పాకం సిద్ధం చేసుకోవాలి. అందులో చక్కెర పూర్తిగా కరిగిపోవాలి. గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి షుగర్ నీటిలో బాగా కరిగేలా కలపాలి. ఇంకోవైపు ఆయిల్ కూడా బాగా వేడయ్యేలా ఉంచాలి. ఈ 2 పనులు ఒకేసారి చేయాలి, ఎందుకంటే అవి సమయానికి రెడీ అవ్వాలి. ఇప్పుడు చక్కెర పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు దీనిని పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుందాం. చూడండి, చక్కెర నీరు బాగా మరిగిపోతుంది. చక్కెర పాకం కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూస్తున్నాను. పాకం అనేది ఈ విధంగా లైట్గా ఉండాలండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న శనగపిండి ఇందులో వేస్తున్నాను. కొంచెం కొంచెంగా శనగపిండి షుగర్ పాకంలో వేసుకుంటూ మిక్స్ చేయాలి. వేసిన వెంటనే బాగా కలపాలి. ఇలా చేస్తే ఉండలు లేకుండా సాఫ్ట్గా మిశ్రమం ఉంటుంది. విస్కర్ యూస్ చేసి మిక్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అలాగే ఉండలు కూడా పూర్తిగా కరిగిపోతాయి. చూడండి, మొదట చిన్న చిన్న ఉండలు ఉన్నాయి, కానీ విస్కర్తో కలిపితే అవి పోతున్నాయి. బాగా మిక్స్ చేసిన తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ముందు విస్కర్తో మిక్స్ చేస్తే బాగుంటుంది. ఇది ఇప్పుడు వేడిగా అవుతుంది. కొంచెం మరిగేటప్పుడు నేను బాగా వేడి చేసిన నూనె పోస్తున్నాను. నూనె బాగా వేడిగా ఉండాలి. చూడండి, నూనె బాగా కాగింది. నూనె వేసిన వెంటనే ఎక్కువ బబుల్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు కొంచెం బబుల్స్ తగ్గాయి. బాగా మిక్స్ చేసుకుంటే శనగపిండి మొత్తం నూనెలో కలిసిపోతుంది. నూనె బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అందుకే బబుల్స్ తగ్గాయి. ఇదే విధంగా కొద్ది కొద్దిగా నూనె పోస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడు బాగా మరిగిపోతుంది. మరోసారి అవసరమైనంత నూనె పోస్తున్నాను. ఈ వేడి నూనెను ఇందులో వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇదే విధానాన్ని కంటిన్యూ చేయాలి. ముందుగా వేడి చేసిన మొత్తం నూనెను ఒక్కసారిగా పోయకూడదు. కొద్ది కొద్దిగా పోస్తూ కంటిన్యూ చేయాలి. నూనె పోస్తే ఎక్కువ బబుల్స్ మరియు ఉండలు వస్తాయి. శనగపిండి నూనెను పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అందువల్ల బబుల్స్ తగ్గిపోతున్నాయి. చూడండి, నూనె బాగా పిండిలోకి అడ్జస్ట్ అయింది. బబుల్స్ కూడా తగ్గిపోతున్నాయి. మరోసారి కొంత నూనె వేసుకొని ఇదే విధంగా మిక్స్ చేయాలి. మీకే అర్థమవుతుంది ఎంత నూనె అవసరమో అని. నూనె వేసినప్పుడు మొదట ఎక్కువ బబుల్స్ వస్తాయి, కానీ ఇప్పుడు తగ్గిపోతున్నాయి. ఇదే విధంగా మిక్స్ చేస్తూ కంటిన్యూ చేయాలి. నూనె బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. శనగపిండి మిశ్రమం గట్టిగా మారుతుంది. చివరికి ఇది ఒక ముద్దలాగా మారుతుంది. ఇలా చేయడం వల్ల నూనె మెల్లగా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అవసరమైనంత వరకు మాత్రమే నూనె పోస్తూ కంటిన్యూ చేయాలి.
నేను మొత్తం 2 కప్పుల నూనె వేడి చేశాను. కానీ ఈ రెసిపీకి 1.5 కప్పు నూనె మాత్రమే యూస్ చేశాను. ఇంకా సగం కప్పు నూనె మిగిలిపోయింది. చూడండి. ఇప్పుడు మిశ్రమం పాత్రకు అతుక్కోకుండా విడిపోవడం స్టార్ట్ అయింది. అలాగే నూనె కూడా సైడ్స్ వదిలిపోతుంది. ఇలా అయితే మిశ్రమం సరిగ్గా రెడీ అయినట్లు. ఇప్పుడు చివరిసారి కొంచెం నూనె పోసి మిక్స్ చేస్తున్నాను. అన్నీ బాగా కలిసిన తర్వాత మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోయాలి. ఈ గిన్నెకి ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను. అందులో ఇప్పుడు పోస్తున్నాను. ఇది ఇంకా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టి ఉంచుతున్నాను. 5 నిమిషాల తర్వాత మీకు కావలసిన సైజులో కట్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత ఇందులో నైఫ్తో మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు లైన్స్ వేశాను. 3 అవర్స్ పాటు పక్కన పెట్టుకుందామండి ఈ గిన్నెని. 3 అవర్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేయడం కోసం గిన్నెను అటు ఇటు కొట్టాలి. ఇలా చేస్తే కిందకి పడుతుంది. కొన్ని సందర్భాల్లో మైసూర్ పాక్ గిన్నె నుంచి ఈజీగా బయటకు రాకపోతే గిన్నెని కొద్దిగా వేడి చేసి ట్రై చేయండి. అప్పుడు ఈజీగా విడిపోతుంది. చూడండి, ఇప్పుడు మైసూర్ పాక్ని గిన్నె నుంచి సపరేట్ చేశాను. అంతేనండి, ఫైనల్గా మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఫెస్టివల్స్ టైంలో ఈ స్వీట్ని తయారు చేసి చూడండి. ఇది అద్భుతంగా వస్తుంది. ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇంట్లో ఉండే 3 నార్మల్ ఐటమ్స్తో దీనిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.